తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్నైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్ కి ఏమాత్రం తగ్గకుండా తాతకి తగ్గ మనవడిగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలో చేశారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేసే దేవర సినిమా మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇక త్రిబులర్ సినిమాతో సత్తా చాటుతున్నప్పటికీ అది మల్టీ స్టారర్ సినిమా కావటం వల్ల ఎన్టీఆర్ కంత గొప్ప పేరైతే రాలేదు. ఇక దాంతో ఇప్పుడు ఆయన దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. దానికి తగ్గట్టుగా ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ ని గనక చూసినట్లయితే కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ అవటంతో ఈ సినిమాని చాలా కసిగా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడమే తను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఇప్పుడిప్పుడే తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందుతున్న మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆమె గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. దాంతో ఈ సినిమాలో వచ్చిన గుర్తింపుతో దేవర సినిమాకి ఆమెను కొరటాల శివ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఆ సాంగ్ మాత్రం చాలా హైలైట్ గా నిలవబోతుందంటూ ఇప్పటికే సినిమా యూనిట్ నుంచి పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో, అలాగే సినిమా సక్సెస్ లో ఈ సాంగ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టే వారి ఎదురు చూపులకు తాజాగా చెక్ పెట్టింది ఓటీటీ జైంట్ నెట్ఫ్లిక్స్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర తమ ఓటీటీలోనే అంటూ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ కారణంగా నెట్టింట తెగ ట్రెండ్ కూడా అవుతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఎన్నో అంచనాల మధ్యలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియో గ్లిమ్స్ యూట్యూబ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. యూట్యూబ్ ను షేక్ చేసేసింది. దేవరపై స్కై హై అంచనాలను పెంచేసింది. ఇక ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ వేళ నెట్ఫ్లిక్స్ పోస్ట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంటున్నట్టు హింట్ ఇచ్చేసింది. దేవర నెట్ఫ్లిక్స్ లోనే అని అనౌన్స్ చేసేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.